హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ భారతి. ఈరోజు వీడియోలో నేను డిఫరెన్సెస్ బిట్వీన్ నిల్ రేటెడ్ సప్లైస్, జీరో రేటెడ్ సప్లైస్, ఎగ్జిమ్టెడ్ సప్లైస్, నాన్ జిఎస్టీ సప్లైస్, సో వీటికన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో డిఫరెన్స్ ఏంటి, నిల్ రేటెడ్ సప్లై అంటే ఏంటి, జీరో రేటెడ్ సప్లై అంటే ఏంటి, ఎగ్జిమ్టెడ్ సప్లై అంటే ఏంటి, నాన్ జిఎస్టీ సప్లైస్ అంటే ఏంటి, వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చాలామంది వ్యూవర్సు కన్ఫ్యూజ్ అవుతున్నారు, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో ఇవి కన్ఫ్యూజ్డ్ చాప్టర్ అనమాట, కన్ఫ్యూజ్డ్ టాపిక్ ఇదే. మనం ఎన్నిసార్లు చదివినా వచ్చినట్టే ఉంటుంది, కానీ తిరిగి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. సో అందుకే నేను మీ అందరి కోసము ఈరోజు నిల్ రేటెడ్ గురించి, ఎగ్జిమ్టెడ్ గూడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను. మనం లాస్ట్ వీడియోలో నిల్ రేటెడ్ జిఎస్టీ పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్వాయిస్ టాలీ ప్రైమ్లో ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాము. ఈరోజు వీడియోలో నిల్ రేటెడ్కి, ఎగ్జిమ్టెడ్ సప్లైకి డిఫరెన్స్ ఏంటి, జీరో రేటెడ్ అండ్ నాన్ జిఎస్టీ సప్లైస్కి డిఫరెన్స్ ఏంటి, మనం ఎందుకు యూజ్ చేస్తామో నేర్చుకోవాలి. యాక్చువల్గా అయితే మనకి జిఎస్టీలో 4 టైప్ ఆఫ్ సప్లైస్ ఉన్నాయి. జిఎస్టీలో మనకి 4 టైప్ ఆఫ్ సప్లైస్ ఉన్నాయి. జీరో రేటెడ్ సప్లై, నిల్ రేటెడ్ సప్లై, ఎగ్జిమ్టెడ్ సప్లై అయిపోయినాక నాన్ జిఎస్టీ సప్లై. ఇప్పుడు వీటి గురించి 1 by 1 తెలుసుకుందాం. సో మనము నిల్ రేటెడ్లో ఇన్వాయిసెస్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, జీరో రేటెడ్లో జిఎస్టీ ఇన్వాయిసెస్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, ఎగ్జిమ్టెడ్ జిఎస్టీ ఇన్వాయిస్ ప్రిపేర్ చేయాలి, నాన్ జిఎస్టీ ఇన్వాయిసెస్ కూడా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి జిఎస్టీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ క్రియేట్ చేసుకుంటాము. అదేవిధంగా జిఎస్టీలో మనము జిఎస్టీ నిల్ రేటెడ్ పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్వాయిస్ క్రియేట్ చేయాలి, జిఎస్టీ జీరో రేటెడ్ పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్వాయిస్, జిఎస్టీ ఎగ్జిమ్టెడ్ గూడ్స్ ఇన్వాయిసెస్, నాన్ జిఎస్టీ సప్లై ఇన్వాయిసెస్, ఇవన్నీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనకి రిటర్న్స్లో కూడా, జిఎస్టీ రిటర్న్స్లో కూడా మనకి ఈ కాలమ్స్ అనేవి ఉంటాయి. అంటే ఈ మంత్లో మనము నిల్ రేటెడ్ పర్చేజ్ అండ్ సేల్స్ ఎంత చేశాము, జీరో రేటెడ్ పర్చేజ్ అండ్ సేల్స్ ఎంత చేశాము, ఎగ్జిమ్టెడ్ పర్చేజ్ అండ్ సేల్స్ ఎంత చేశాము, నాన్ జిఎస్టీ సప్లైస్ అనేది ఎంత చేశాము అని రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవ్రీ కాలంలో. సో ఫస్ట్ మనము వీటి గురించి క్లియర్గా తెలుసుకుంటేనే మనం రిటర్న్స్ కూడా అప్లై చేసుకోగలము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మనకి జీరో రేటెడ్ సప్లై అని ఉంది. జిఎస్టీలో మనము జీరో రేటెడ్ సప్లై ఇన్వాయిసెస్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటాము. జీరో రేటెడ్ సప్లై అంటే ఏంటంటే ఎక్స్పోర్ట్స్ సప్లైస్ మేడ్ టు ఎస్ఈజెడ్ ఆర్ ఎస్ఈజెడ్ డెవలపర్స్. మనము గూడ్స్ అనేవి, ట్యాక్సిబుల్ గూడ్స్ని ఎస్ఈజెడ్ యూనిట్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, లేకపోతే ఎస్ఈజెడ్ యూనిట్స్ వాళ్ళకి మనం గూడ్స్ సేల్ చేసినప్పుడు జీరో రేటెడ్ ఇన్వాయిస్ అనేది ప్రిపేర్ చేస్తాము, అంటే ట్యాక్స్ రేటు జీరో వేస్తాము. ఎస్ఈజెడ్ అంటే ఏంటి ఇంతకీ? ఎస్ఈజెడ్ అంటే స్పెషల్ ఎకనమిక్ జోన్ అని అర్థము. మన ఎకనమిక్ గ్రోత్ని ఇంక్రీజ్ చేయడం కోసము, మన కంట్రీలో బిజినెస్ని డెవలప్ చేయడం కోసము ఎస్ఈజెడ్ అనేది ఒక స్పెషల్ ఎకనమిక్ జోన్ని ఏర్పాటు చేశారు. దాని కింద బిజినెస్ చేసే వాళ్ళకి సో లీగల్గా కొంచెము లీగల్ సెక్యూరిటీ ఇస్తారు, ప్లస్ ట్యాక్స్ రేట్స్ అనేవి కూడా తక్కువగా ఉంటాయి, వాళ్ళకి ట్యాక్సే ఉండదు. సో ట్యాక్స్ లేనప్పుడు బిజినెస్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో లీగల్ పాయింట్స్ అంటే లీగల్ రిస్ట్రిక్షన్స్ లేనప్పుడు కూడా మనం కంపెనీని త్వరగా డెవలప్ చేసుకోవచ్చు. వీటిని ఎస్ఈజెడ్ సెక్షన్స్ అంటారు. సో మనము ఎస్ఈజెడ్ సెక్షన్స్కి గూడ్స్ ఎక్స్పోర్ట్ చేసి సేల్ చేసినప్పుడు మనము జిఎస్టీ అనేది క్యాలిక్యులేట్ చేయము, దాన్నే జీరో రేటెడ్ అంటాం మనం. సో దీనికి ఐటీసీ క్యాన్ బి క్లైమ్డ్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది మనం క్లైమ్ చేసుకోవచ్చు. మనం ఎస్ఈజెడ్ యూనిట్స్కి, ఎస్ఈజెడ్ డెవలపర్స్కి గూడ్స్ సప్లై చేసినప్పుడు, గూడ్స్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అంటే సేల్ చేసినప్పుడు మనము ఆ సప్లైస్నే జీరో రేటెడ్ సప్లై కింద తీసుకుంటాము. నిల్ రేటెడ్ సప్లై అంటే ఏంటి? సో మనకి నిల్ రేటెడ్ సప్లై అంటే ఏంటంటే, నిల్ రేటెడ్ అంటే 0% ట్యాక్స్ అని అర్థము. మనకి జిఎస్టీలో 5 ట్యాక్స్ స్లాబ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అవి 5 ట్యాక్స్ స్లాబ్స్ ఏమేమి ఇంట్రడ్యూస్ చేశారు అంటే 0%, 5%. సో 5 ట్యాక్స్ స్లాబ్స్ అనేవి ఇంక్లూడ్ చేశారు. 0%, 5%, 12%, 18, 28. 0% అనేది కూడా ఒక ట్యాక్స్ స్లాబ్స్. సో 0% కింద ఏ గూడ్స్ ఉన్నాయో వాటిని మనం పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు అవన్నీ మనకి నిల్ రేటెడ్ సప్లై కింద వస్తాయి. సో
నిల్ రేటెడ్ సప్లై అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కొన్ని మెన్షన్ చేశాను మీకు ఎగ్జాంపుల్స్ కూడా. సో నిల్ రేటెడ్ ఎగ్జాంపుల్స్ ఏంటి, సాల్ట్, గ్రెయిన్స్, జాగ్రీ అవన్నీ. గ్రెయిన్స్ అంటే పప్పు దినుసులు, సాల్ట్, గ్రెయిన్స్, జాగ్రీ. సో యాక్చువల్గా అయితే నిల్ రేటెడ్ సప్లై అంటే ఏంటంటే, నిల్ రేటెడ్ అంటే 0% ట్యాక్స్ అని అర్థము. నిల్ రేటెడ్ అంటే ట్యాక్స్ లేదు అని కాదు, ట్యాక్స్ ఉంటుంది కానీ 0% ఉంటుంది. సో జిఎస్టీ గవర్నమెంట్ వాళ్ళు నిల్ రేటెడ్ 0% కింద కొన్ని ఐటమ్స్ అనేవి అలాట్ చేశారు. ఆ ఐటమ్స్ మనం పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు మనం ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చెయ్యము. నిల్ రేటెడ్ అంటే ట్యాక్స్ ఉంటుంది 0%, 0%లే క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి దీన్ని నిల్ రేటెడ్ సప్లై అంట. సో నెక్స్ట్ దీనికి మనము ఐటీసీ అనేది క్లెయిమ్ చేసుకోలేము. ఎగ్జిమ్టెడ్ సప్లై అంటే ఏంటి, సప్లైస్ దట్ ఆర్ ట్యాక్సబుల్ బట్ నాట్ అట్రాక్ట్ జిఎస్టీ. సో నో జిఎస్టీ ఈజ్ అప్లికబుల్. ఎగ్జిమ్టెడ్ సప్లై అంటే జిఎస్టీ అప్లికబుల్ అవ్వదు. నిల్ రేటెడ్ అంటే మనకి ట్యాక్స్ రేట్ ఉందండి 0%. ఎగ్జిమ్టెడ్ అంటే ట్యాక్సే లేదు, దీనికి ఎగ్జిమ్టెడ్ గూడ్స్ అని అర్థము. ఓకే, నాట్ ట్యాక్సబుల్ అట్ ఆల్. సిఐ గూడ్స్కి ట్యాక్సే ఉండదు. ఐటీసీ కెనాట్ బి క్లైమ్డ్. ట్యాక్సే లేకపోతే మనం ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ అనేది క్లెయిమ్ చేసుకోలేము కదా, ఐటీసీ క్లెయిమ్ చేసుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెష్ మిల్క్, ఫ్రెష్ ఫ్రూట్స్, కర్డ్, బ్రెడ్, బటర్ మిల్క్, రైస్, వీట్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ దీని కిందకి వస్తాయి. సో ఎగ్జిమ్ట్ అంటేనే మనకి ట్యాక్స్ రేట్ అనేదే లేదు దానికి. సో ట్యాక్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చెయ్యము. సో నెక్స్ట్ దట్ ఈజ్ ఎగ్జిమ్టెడ్ సప్లై. నెక్స్ట్ నాన్ జిఎస్టీ సప్లైస్ అంటే ఏంటి, దిస్ సప్లైస్ డు నాట్ కమ్ అండర్ ద జిఎస్టీ లా. నాన్ జిఎస్టీ సప్లైస్ అనేవి జిఎస్టీ లా కిందికి రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, పెట్రోల్ ప్రోడక్ట్స్, ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, వీటిని మనము నాన్ జిఎస్టీ సప్లైస్ అంటాము. మనము పెట్రోల్ కానీ ఆల్కహాల్ కానీ సేల్ చేసినప్పుడు మనం జిఎస్టీ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయము. సో నెక్స్ట్ జిఎస్టీ ట్యాక్స్ అనేది వీటికి నాట్ అప్లికబుల్. వీటిని నాన్ జిఎస్టీ సప్లై అంటాము. సో మనం ఏదైనా కంపెనీలో వర్క్ చేసేటప్పుడు సో ఆల్కహాల్ కన్జంప్షన్స్ కానీ పెట్రోల్ కానీ సేల్ చేసినప్పుడు అవన్నీ నాన్ జిఎస్టీ సప్లై కిందకి వస్తాయి. సో జీరో రేటెడ్ సప్లై అంటే మనం గూడ్స్ని ఎస్సీజెడ్ సెక్షన్స్కి ఎక్స్పోర్ట్ చేసి సేల్ చేసినప్పుడు మనం జీరో రేటు ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము, వాటిని జీరో రేటెడ్ సప్లై అంటాము. మన ఆర్గనైజేషన్లో అలాంటివి ఏమైనా ఉంటే ఆ సప్లైస్ని మనము జీరో రేటెడ్ సప్లై కింద వేసుకుంటాము. ఐటీసీ కెన్ బి క్లైమ్డ్. ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ట్యాక్సబుల్ గూడ్స్ని జీరో రేట్లో వాళ్ళకి ఇస్తున్నాము, వాళ్ళకి సేల్ చేస్తున్నాము కాబట్టి ఐటీసీని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నిల్ రేటెడ్ సప్లై అంటే ఏంటంటే 0% గూడ్స్ని 0% ట్యాక్స్ రేట్ ఉండే గూడ్స్నే మనం నిల్ రేటెడ్ గూడ్స్ అంటాము. నిల్ రేటెడ్ సప్లై అంటే ఏంటంటే సో మనకి జిఎస్టీలో 5 ట్యాక్స్ స్లాబ్స్ అనేవి ఉన్నాయి, దాంట్లో 0% ట్యాక్స్ అంటే జిఎస్టీ గవర్నమెంట్ వాళ్ళు ఒక ట్యాక్స్ రేట్ అనేది అలాట్ చేశారు 0% అని. సో నిల్ రేటెడ్ అంటే ట్యాక్స్ రేట్ లేదని కాదు అర్థము, 0% అనే దాన్ని అలాట్ చేశారు. సో వాటిని మనము 0% ట్యాక్స్ రేట్ ఉంది, వాటిని మనం నిల్ రేటెడ్ సప్లై అంటాము. సో ఈ నిల్ రేటెడ్ సప్లై కింద ఏ గూడ్స్ వస్తాయో వాటిని మనం పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు ట్యాక్స్ అనేది 0% ఉంది కాబట్టి నిల్ రేటెడ్ అంటాము. సో నిల్ రేటెడ్ సప్లై అప్లికబుల్ ట్యాక్స్ రేట్ 0, ట్యాక్స్ రేట్ అనేది 0 అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ ట్యాక్సబుల్ సప్లై, ఇది ట్యాక్సబుల్ సప్లైనే ఎందుకంటే 0% ట్యాక్స్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ ట్యాక్స్ కలెక్టెడ్ బై 0%, మనం 0% ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి నిల్ రేటెడ్ సప్లై అంటాము. ఓకేనా, సప్లైస్ దట్ హ్యావ్ ఏ డిక్లైన్డ్ రేట్ ఆఫ్ 0% అండర్ జిఎస్టీ. సో సాల్ట్, గ్రెయిన్స్, జాగ్రీ ఎక్సెట్రా. నెక్స్ట్ ఎగ్జిమ్టెడ్ అంటే పూర్తిగా దీనికి ట్యాక్సే ఉండదు. ఓకేనా, ఎగ్జిమ్టెడ్ సప్లై అంటే పూర్తిగా ట్యాక్సే ఉండదు. డైలీ యూసేజ్లో ఏ ఐటమ్స్ అయితే యూస్ చేస్తుంటామో వాటికి ఎగ్జిమ్టెడ్ సప్లై కింద గవర్నమెంట్ వాళ్ళు రూల్ తీసుకొని వచ్చి ఎగ్జిమ్టెడ్ సప్లై కింద ఇన్క్లూడ్ చేశారు. సో ఇక్కడ నేను మెన్షన్ చేశాను కదా ఫ్రెష్ మిల్క్, ఫ్రెష్ ఫ్రూట్స్ వీటినన్నిటిని. సో ఇవే మనకి ఎగ్జిమ్టెడ్ సప్లై కింద వస్తాయి, అంటే ట్యాక్సబుల్ గూడ్సే అవి. సో పబ్లిక్ రియాక్షన్ తీసుకున్న తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ అనేది ప్రిపేర్ చేసుకొని ఆ నోటిఫికేషన్ ప్రకారము గూడ్స్కి ఎగ్జిమ్ట్ అనేది ఇచ్చారు. అదేవిధంగా మనకి ఎగ్జిమ్టెడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఎగ్జిమ్టెడ్ సర్వీస్ అంటే ఇక్కడ చూడండి, హోటల్స్ అండ్ లాడ్జ్ విత్ టారిఫ్ బిలో 1000.
మనము హోటల్స్ కానీ లాడ్జ్కి కానీ వెళ్ళినప్పుడు రూమ్స్ తీసుకుంటాం కదా, ఆ రూమ్ ఛార్జెస్ బిలో 1000 రూపీస్ ఉన్నప్పుడు మనం జిఎస్టీ సర్వీస్ ట్యాక్స్ అనేది కట్టనవసరం లేదు. మనకి 1000 వరకు ఎగ్జిమ్షన్ ఉంది. అదేవిధంగా గ్రాండ్ ఫాదరింగ్ సర్వీసెస్ హ్యాస్ బిన్ ఎగ్జెంప్టెడ్. గ్రాండ్ ఫాదరింగ్ సర్వీసెస్ జిఎస్టీ నుంచి ఎగ్జిమ్షన్ ఇచ్చారు. సర్వీసెస్లో ఏమిచ్చారంటే ఏసీ హోటల్స్లో ఇక్కడ చూడండి, మనము 5 స్టార్ హోటల్స్లో కానీ రూమ్ తీసుకున్నప్పుడు ఆ రూమ్ ఛార్జెస్ అనేవి అబౌవ్ 2500, బిలో 7500 ఉన్నప్పుడు మనకి ట్యాక్స్ రేట్ అనేది 18% అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి ఎగ్జిమ్షన్ ఇచ్చినట్టే అర్థము. సో కొన్ని మనకి ఎగ్జిమ్టెడ్ సర్వీసెస్ ఉన్నాయి, ఎగ్జిమ్టెడ్ గూడ్స్ కూడా ఉన్నాయి. ఎగ్జిమ్టెడ్ సర్వీసెస్కి ఎగ్జాంపుల్ వచ్చి ఎలక్ట్రిసిటీ సర్వీసెస్ ఉన్నాయి మనకి, అవి కూడా మనకి ఎగ్జిమ్ట్ సప్లై కింద వస్తాయి. సో నెక్స్ట్ ఎగ్జిమ్ట్ సప్లై అని అర్థమైంది, నాన్ జిఎస్టీ సప్లై అని కూడా అర్థమైంది. సో నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ నిల్ రేటెడ్, జీరో రేటెడ్, ఎగ్జిమ్ట్ అండ్ నాన్ జిఎస్టీ సప్లైస్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఈ వీడియో చూసేటప్పుడు వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఎగ్జిమ్టెడ్ పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్వాయిసెస్ని టాలీ ప్రైమ్లో ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్ టు దట్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మనకైతే జీరో రేటెడ్ సప్లైకి, నిల్ రేటెడ్ సప్లైకి, ఎగ్జిమ్టెడ్ సప్లైకి మనకి డిఫరెన్స్ చాలా ఉంది. నాన్ జిఎస్టీ సప్లై అంటే మనకి జిఎస్టీనే ఉండదు. ఎగ్జిమ్టెడ్ సప్లై అంటే గూడ్స్కి ఎగ్జిమ్టెడ్ సప్లై అంటే ట్యాక్సిబుల్ గూడ్సే ఉంటాయి. ఆ ట్యాక్సిబుల్ గూడ్స్ని గవర్నమెంట్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ ప్రిపేర్ చేసి ఆ ట్యాక్సిబుల్ గూడ్స్ని ఎగ్జిమ్ట్ కింద సేల్ చేస్తున్నారు కాబట్టి మనం ఎగ్జిమ్ట్ సప్లై అంటాము. ఎగ్జిమ్ట్ సప్లైలో మనకి ట్యాక్స్ రేట్ అనేది ఉండదు. నిల్ రేటెడ్ సప్లై అంటే 0% ట్యాక్స్ రేట్ అనేది గవర్నమెంట్ అలాట్ చేశారు. ఆ 0% గూడ్స్ని మనం పర్చేస్ చేసి సేల్ చేసిన దాన్ని నిల్ రేటెడ్ సప్లైస్ అంటాము. నెక్స్ట్ జీరో రేటెడ్ సప్లై అంటే ట్యాక్సిబుల్ గూడ్స్ని మనము SEZ సెక్షన్స్కి ఎక్స్పోర్ట్ చేసి సేల్ చేసినప్పుడు మనము జీరో రేటెడ్ సప్లై అంటాము. జీరో రేటెడ్ సప్లై అంటే వాళ్ళకి ట్యాక్స్ రేట్ వెయ్యం, మనము 0% ట్యాక్స్ ఉంటుంది కాబట్టి జీరో రేటెడ్ సప్లై అంటాము. సో కన్ఫ్యూజ్ చేసుకోవద్దండి, ఇది ఎంత విన్నా కూడా కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. సో ఇప్పుడైతే మనము నిల్ రేటెడ్ అంటే ఏంటి, జీరో రేటెడ్ అంటే ఏంటి, ఎగ్జిమ్ట్ సప్లై అంటే ఏంటి, నాన్ జిఎస్టీ సప్లైస్ అంటే ఏంటో తెలుసుకున్నాము. నా వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ మై ఛానల్.